హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మీకోసం, మీ అందరి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇంటి నమూనా హౌస్ని చూపెట్టడానికైతే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తుంది, మాకింకా రాలేదు, అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి ఈయన అపోహలనైతే ఉన్నారు. మా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే వివేక్ గారు అయితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పత్రాలని, మంజూరు పత్రాలని కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. చాలా విలేజెస్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ముగ్గు ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. వారు పిల్లర్స్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి నమూనాకి సంబంధించి ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బిల్ అయితే ₹1,00,000 వస్తుంది అని చెప్పేసి అధికారులు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అసలు ఇందిరమ్మ ఇంటి నమూనా ఇల్లు ఏ విధంగా ఉంది, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇది మా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇంటి నమూనా ఇల్లు. ఈ ఇల్లు ఏ విధంగా నిర్మిస్తున్నారు, ఏ రకమైనటువంటి గదులు ఇందులో ఉన్నాయి, అవి ఎంత వైశాల్యంతో ఉన్నాయి. వీడియో చూసినట్టయితే మీకు ఈ ఇల్లు అనేది మీ ఫ్యామిలీకి సూటబుల్ అవుతుందా లేదా, అసలు సరిపోయేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి పూర్తి విషయాలు మీకైతే అర్థమవడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇంటి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది అని చెప్పేసిన వివరాలు చూద్దాం. నాతో పాటు లోపలికి రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఇందిరమ్మ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ సిమెంట్ దర్వాజాతో ఈ యొక్క ఎంట్రన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది హాల్. ఇందిరమ్మ ఇంటి నమూనాలో భాగంగా హాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కనే చూడొచ్చు వెంటిలేటర్ కిటికీని ఇచ్చారు. పైన ఒక 2 వెంటిలేటర్స్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ నమూనానైతే టోటల్గా సిమెంట్ కిటికీలు దర్వాజాలతోనే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది మొత్తంగా ఇందిరమ్మ ఇంటి నమూనాలో భాగంగా నిర్మిస్తున్నటువంటి చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన హౌస్. ఇది హాలు. ఈ హాలు ఎంత ఉందో మీరైతే చూడొచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో డైమెన్షన్స్ ఎంతెంత వెడల్పు, ఎంత పొడవు ఉంది అనేటటువంటి విషయాలు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఒక దర్వాజా ఉంది. ఇది ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ లోపలికి కూడా ఫస్ట్ మీరు చూడొచ్చు. ఈ రూమ్ అయితే మనకి కిచెన్ రూమ్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ లో భాగంగా చూడొచ్చు, ఇక్కడ కూడా సిమెంట్ కిటికీని, పైన వెంటిలేటర్ ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ రూమ్ లో భాగంగా రెండవ రూము. ఇలా బయటికి వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఒక సిమెంట్ దర్వాజాని ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ లోకి వెళ్ళినట్టయితే ఇదైతే బెడ్రూమ్ కాస్త పెద్దదిగా ఉంది. 2 కిటికీలతో సహా ఈ రూమ్ అయితే నిర్మించడం జరిగింది. ఈ బెడ్రూమ్ కి ఇటు కార్నర్ లో చూసినట్టయితే అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనికి అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ ని ఏర్పాటు చేశారు. బయట అవుట్ సైడ్ కూడా మనకు ఒక లాట్రిన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అది దేనికోసం అంటే ఎవరైనా అవుటర్స్ వచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈ బెడ్రూమ్ లోకి వచ్చి దీన్ని యూజ్ చేసుకునేటట్టు కాకుండా బయటనే స్పెషల్ గా ఒక బాత్రూమ్ లాట్రిన్ ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఇందిరమ్మ ఇంటి నమూనానైతే నిర్మించడం జరిగింది. దీన్ని చూసి ఈ మంజూరు పత్రాలు ఎవరెవరికైతే మంజూరు పత్రాలు అందజేశారో ఎమ్మెల్యే వివేక్ గారు, ఆ యొక్క మంజూరు పత్రాలు అందుకున్నటువంటి వారు కూడా ముగ్గు పోసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలని నిర్మించుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో మంజూరు పత్రాలు ఇచ్చారా లేదా, మీ కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇంటికి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసినటువంటి వివరాలని కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.